జుట్టు ఒత్తుగా, దట్టంగా, దృఢంగా, నిగనిగలాడుతూ ఉండాలని ఎవరికి మాత్రం ఉండదు చెప్పండి. జుట్టు దృఢంగా ఉండాలంటే పైన పైన రాసే షాంపూలు, కండిషనర్లు ఇలాంటివేవి పనిచేయవని, బాడీ లోపల నుండి విటమిన్లు జుట్టుకు అందేలా చేయాలని చెప్తున్నారు నిపుణులు. బాడీ లోపల నుండి విటమిన్లు అందాలంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవాలని చెప్తున్నారు. కరివేపాకు కూడా ఇందులో ఒక భాగం. కరివేపాకును కామన్గా చూస్తుంటారు. అలాగే కూరలో వేసుకొని తర్వాత తీసి పక్కన పడేస్తారు. కరివేపాకు వల్ల కలిగే ప్రయోజనాల గురించి చేస్తే అసలు కరివేపాకుని వదిలిపెట్టరు. కరివేపాకు కూరకి కమ్మని రుచిని, వాసనని ఇస్తుంది. అలాగే దీంట్లో చాలా ఔషధ గుణాలు ఉంటాయి. కరివేపాకులో యాంటీ కార్సినోజెనిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ డయాబెటిక్, హిపటో ప్రొటెక్టివ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మన జుట్టుకి ఎక్కువ ప్రయోజనాలను కల్పిస్తుంది. జుట్టు ఊడిపోకుండా, అలాగే చుండు రాకుండా దృఢంగా నిగనిగలాడుతూ ఉండడానికి చాలా దోహదపడుతుంది. ఈ కరివేపాకును కూరల్లో, పులుసుల్లో కాకుండా ఒకసారి ఫ్రై చేసి పొడి పొడిలాగా చేసుకొని ఫ్రైడ్ రైస్లోనో ఇంకా మరెందులో అయినా వేసుకొని తినవచ్చు. ఇలా కాకుండా కరివేపాకును డైరెక్ట్గా పొడి చేసుకొని అన్నం తినే ముందు ఒక ముద్ద ఇది కలుపుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. జుట్టుకి ఇంకా బాగా ఉపయోగపడుతుంది. నేను వీడియోలో చూపిన విధంగా ఇలా బౌల్లో నూనె వేసుకొని, ఉల్లిపాయలు, ఉప్పు, కారం, మసాలా వేసుకొని, అన్నం వేసుకొని ముందుగా వేయించుకొని నలిపెట్టుకున్న కరివేపాకు పొడిని కలుపుకొని ఇలా అన్నం పోపుకు వేసుకొని తినాలి. ఈ విధంగా కాకుండా మరే విధంగానైనా కరివేపాకును వారంలో 2-3 రోజులైనా తీసుకోవాలి. ఇలా చేయడం వలన జుట్టుకే కాకుండా కంటి చూపుకి కూడా చాలా మంచిదని చెప్తున్నారు నిపుణులు. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా